అందరు ఏడుస్తూ తీసుకెళ్తున్నారు. చూద్దాం, హాస్పిటల్కి వెళ్ళినాక ఏమైనా డాక్టర్స్ చేస్తారేమో అని చాలా స్పీడ్గా వెళ్తుంది బండి. సరిగ్గా హాస్పిటల్ గేట్ లోపలికి వెళ్ళి నన్ను దించడానికి అలా డోర్ తీశారు. నా శరీరం కదిలింది, నా బాడీ కదిలింది. ఆయన నన్ను మరణానికి అప్పగించలేదు. అది జరగడానికి ముందు దేవుడు నాతో దర్శనంలో మాట్లాడారు. చాలా విషయాలు నేను చూశాను. ఆయన ఆ రోజు చెప్పినవే ఈరోజు నేను చేస్తున్నాను. సంఘంలో ఆత్మకార్యాలు జరుగుతాయి. మనం విశ్వాసముగా వేడుకున్నప్పుడు దేవుడు మనతోనే ఉంటాడు. మన విశ్వాసాన్ని పెంచడానికి ఎన్నో అద్భుతాలు చేయగల సమర్థుడు. ఆనాడు అదే దేవుడు సజీవుడు, ఈనాటికి మనకు ఆయనే దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడే మన దేవుడు. ఆనాడు జీవించిన అదే దేవుడు మనలో జీవిస్తున్నాడు. శద్రక, మేషక, అబేద్నెగో దేవుడు ఆయనే. దానియేలు దేవుడు ఆయనే. కృపా సత్య సంపూర్ణుడై ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు. ఆదరణకర్తను మనకు అనుగ్రహించిన దేవుడు. చంటి బిడ్డల కంటే ఎక్కువ ప్రేమగా మనల్ని చూస్తున్న దేవుడు. తల్లి మరిచిన నేను మరువనని మనతో నడిచే దేవుడు. మీకు తెలుసా, ఇల్లు దాటి స్కూల్కు పంపిస్తే తల్లికి బిడ్డకు మధ్యలో దూరం ఏర్పడుతుంది. కానీ నీకు ఆయనకు మధ్యలో ఎప్పుడు దూరం ఏర్పడలేదు. ఆయన ఎప్పుడు నీతోనే కంటికి రెప్పల నిన్ను కాపాడుతూ వస్తూ ఉంటాడు ఆయన.